అక్వామన్ ఉన్న పలంగా ఈ అన్న ఇంత పెద్ద డబ్బాని కిందకెందుకు తీసుకెళ్తున్నాడు వినండి చెప్తా. ఎరోవాన్ అని అన్ఎక్స్పెక్టెడ్ గా మన క్యాట్ ఫిష్ చంపేశాక నాకు ఒక భయం మొదలైంది. ఇది ఇప్పుడు వేరే చేపల్ని కూడా అటాక్ చేస్తే ఎట్లా? ఇదేమో చాలా మ్యాసివ్ గా పెరుగుతుంది. పాస్ట్ లో ఇదే మాన్స్టర్ ఫిష్ ట్యాంక్ లో పాకు అనే ఒక చేప ఎంతో దారుణంగా మన ప్లెకోని ఇంకా సెవరం ని చంపేశాక దాన్ని తీసుకెళ్లి ఒక షాప్ లో ఇచ్చేసాం. కానీ దాన్ని అలా ఇవ్వడం మీలో ఎవరికి నచ్చలేదు. ఈసారి నాకు ఆ తప్పు చేయడం ఇష్టం లేక మన క్యాట్ ఫిష్ కోసం ఈ పెద్ద ట్యాంక్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మాన్స్టర్ ఫిష్ లో ఉన్న ఈ క్యాట్ ఫిష్ ని ఈ మ్యాసివ్ 500 లీటర్స్ ట్యాంక్ లోకి వెయ్యబోతున్నాం. సో పరిస్థితుల కారణం వల్ల #మాన్స్టర్ ఫిష్ పాండ్ అనే ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో దీని గురించి నేను ఇచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఫాలో కొట్టి పెట్టుకోండి. అంతవరకు సెలవు. నేను మీ రఘురామ్ రాజా. హలో అక్వామన్, #మాన్స్టర్ ఫిష్ పాండ్ ప్రాజెక్ట్ పార్ట్ 2 కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పైన లేయర్ తీద్దామని చెప్పి ఒక స్కేల్ తీసుకొని నీట్ గా మార్కింగ్స్ చేసుకొని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నా. అయితే ఈ ప్లాస్టిక్ చాలా థిక్ ఉంది. అసలు కట్ చేసేటప్పటికి దుగుల తీరిపోయింది. మా డాడీ హెల్ప్ కూడా తీసుకున్నా. షౌట్ అవుట్ టు మై డాడ్. ఇంకా ఫైనల్ గా ఎలాగోలా సక్సెస్ఫుల్లీ ఈ పైన లేయర్ తీసేసాం. తర్వాత ఒక రఫ్ శాండ్ పేపర్ తీసుకొని స్మూత్నెస్ కోసం ఇలా ఒకసారి నీట్ గా రబ్ చేసుకున్నాం. మీరు ఫాలో అవుతా ఉండండి. ఈ పాండ్ లుక్ అసలు అద్దిరిపోద్ది. అట్లాంటి లుక్ తెస్తా. చూడండి, ఇట్లా రఫ్ గా ఉన్న పార్ట్ మీద ఇట్లా శాండ్ పేపర్ పెడితే చూడండి ఎంత స్మూత్ గా అయిపోయిందో. ఇప్పుడైతే పాండ్ ని నీట్ గా వాష్ చేసుకుంటున్నాను. అయితే సబ్బుతోనే వాష్ చేస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆక్వేరియం సామాన్ సబ్బుతో కడిగితే ఆ సబ్బు పోయేంత వరకు వాటర్ తో నీట్ గా కడుక్కోవాలి. 1% కూడా సబ్బు ఉండకూడదు. చూడడానికి అచ్చం బేబీ పూల్ లాగా ఉంది కదా. అవునవును. హలో అక్వామన్, వెల్కమ్ టు #మాన్స్టర్ ఫిష్ పాండ్ పార్ట్ 3. ఈ పార్ట్ లో ఈ 3 వస్తువుల్ని వాడి నేను ఒక టాప్ సమ్ ఫిల్టర్ అయితే తయారు చేయబోతున్నా. ఫస్ట్ పంప్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి దాన్ని నీళ్ళల్లో పెట్టి దాన్ని ప్లగ్ ని స్విచ్ బోర్డ్ లో పెట్టి ఆన్ చేస్తే పంప్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే ప్రెషరే చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా అదే పంప్ కి మనం తెచ్చుకున్న ట్రాన్స్పరెంట్ పైప్ ని కూడా కనెక్ట్ చేస్తాను. ఇంకా వాటర్ ఫ్లో కోసం మనం తెచ్చుకున్న పూల కుండికి బొక్కలైతే పెట్టుకుంటున్నాను. అందరూ పూల కుండికి కింద బొక్కలు పెడితే నేను చూడండి పైన బొక్కలు పెడుతున్నాను. నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. ఇంకా బొక్కలు పెట్టి ఆ పైప్ తీసుకెళ్లి మన పూల కుండిలో పెడితే మెల్లిగా వాటర్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫ్లో చెక్ చేయడానికి చాలాసేపు అట్లనే ఉంచా పైప్ని. పర్ఫెక్ట్గా ఫ్లో సరిపోయింది. వాటర్ పైన నుంచి లీక్ అవ్వట్లేదు. చూడ్డానికేమో అద్దిరిపోయింది. ఇంకా ఈ పార్ట్తో అంతే. దట్స్ ఆల్. హలో అక్వామన్, వెల్కమ్ టు #MFP పార్ట్ 4. ఈ పార్ట్ లో మన మాన్స్టర్ ఫిష్ పాండ్ కి కావాల్సిన కొన్ని ఎసెన్షియల్ సామాన్ పట్టుకొచ్చాను. అవి పెట్టేద్దాం. ఎక్స్టెన్షన్ కేబుల్ కనెక్షన్స్ కోసం పెట్టేశాక 2 పెద్ద హీటర్ 300 వాట్స్ తెచ్చి మన పాండ్ లో పెట్టేశాను. 500 లీటర్స్ కి 600 వాట్స్ హీటర్ అన్న ఉండాలి. ఆ తర్వాత ఒక ఎయిర్ పంప్ తెచ్చి దానికి కూడా పైప్ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక జైంట్ స్పాంజ్ ఫిల్టర్. ఇంత పెద్ద స్పాంజ్ ఫిల్టర్ ని నేను సెకండ్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం దీన్ని షాప్ లో చూశాను. మోస్ట్ సాటిస్ఫాక్షన్ పార్ట్, ఈ కొత్త స్పాంజ్ ఫిల్టర్ ని అలా నీళ్ళల్లో పెట్టి దాన్ని నొక్కితే అందులో నుంచి బబుల్స్ వస్తాయి కదా. ఆహాహాహా. ఇంకా స్పాంజ్ని పాండ్లో పక్కకు పెట్టేశాక మన పూల కుండిని తెచ్చి పెట్టేసుకున్నాను. ఆ పూల కుండీలో ఒక పైప్ కూడా వేసాను. ఇంకా అందులో వాటర్ ఫ్లో వదిలితే లుక్ కంప్లీట్ గా అద్దిరిపోయింది. ఇందులోకి వేస్తాను మా చేపలు కంప్లీట్ గా వేరే లెవెల్ అద్దిరిపోతాయి అంతే. హలో అక్వామన్, వెల్కమ్ టు #మాన్స్టర్ ఫిష్ పాండ్ ప్రాజెక్ట్ పార్ట్ 5. మనం ఈ పాండ్ లో ట్యాప్ వాటర్ నింపాం కాబట్టి కంపల్సరీగా యాంటీ క్లోరిన్ అయితే వాడాలి. సో ఆక్వా నేచర్ నుంచి యాంటీ క్లోరిన్ అయితే బుక్ చేశాను అనమాట. దీని మీద 5 ml 190 లీటర్స్ కి వాడచ్చు అంటే మరి 500 లీటర్స్ కి ఎంత వాడాలని నేనే సొంతగా ఎటువంటి ChatGPT వాడకుండా క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. టేక్ వెల్ బిఫోర్ యూజ్ అని దానిపైన రాశాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 500 లీటర్స్ కి 13 ml సరిపోద్ది. మన ఇంట్లో ఇన్ని చేపలు ఉన్నా ఒక మంచి నెట్ లేదు. చూడండి ఇంత పెద్ద బొక్కున్న నెట్ ఉందని ఒక కొత్త నెట్ అయితే కొన్నాను గాయస్. ఈ నెట్తో ఇప్పుడు చాలా పని ఉంది. సో స్టే ట్యూన్డ్. నేను మీ రఘురామ్ రాజా. హలో అక్వామన్, వెల్కమ్ టు మాన్స్టర్ ఫిష్ పాండ్ ప్రాజెక్ట్ పార్ట్ 6. ఒరే ఇంకెన్ని పార్ట్లు లాగుతావురా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను బుక్ చేసిన బయోమీడియా ఇప్పటికొచ్చింది. అసలుకే నాకున్న బిజీకి ఒక్క సెకండ్ వేస్ట్ అయితే
గంట సేపు బాధపడతా. అయితే ఫస్ట్ బయోమీడియా వచ్చేసి బయోబాల్స్. ఇవి బెనిఫిషియల్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని బ్రేక్ చేస్తాయి. సెకండ్ బయోమీడియా వచ్చేసి సెరామిక్ రింగ్స్. ఇవి బెనిఫిషియల్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి వాటికి ప్లేస్ ఇస్తాయి. థర్డ్ అండ్ లాస్ట్ బయోమీడియా వచ్చేసి యాక్టివేటెడ్ కార్బన్. ఇవి వాటర్ లో ఉన్న హెవీ మెటల్స్, క్లోరిన్ లాంటి విష పదార్థాలని తీసేసి వాటర్ ని క్లియర్ అండ్ క్లీన్ గా ఉంచుతుంది. వీటిని కడిగేటప్పుడు నా చేతులు ఇలా నల్లగా అయిపోయాయి. మళ్ళీ నా చేతులు కడుక్కోవడానికి 5 minutes పట్టింది. అసలే నాకు ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. ఇంకా బయోమీడియాని నీట్ గా కడిగేసుకున్నాక వీటిని తీసుకెళ్లి మన టాప్ సమ్ ఫిల్టర్ లో నింపడమే. జంతువులు చేపలు ఇష్టమైతే సబ్స్క్రైబ్ కొట్టండి మామ. ఫైనల్ గా మోటార్ ఆన్ చేస్తే మన పంప్ బ్రహ్మాండంగా నడుస్తుంది. మన టాప్ సమ్ ఫిల్టరేషన్ అదిరిపోయింది.